చిలకడదుంప హల్వాకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. చిలకడదుంప హల్వాకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రముఖ ఏంటి ఇన్నే ఉన్నాయి అంటే నేను చెప్పా కదా హెల్దీ అనేసి, అందుకు ఎంత తక్కువ వేసుకుంటే అంత హెల్దీ, అంత టేస్టీ. ఓకే, సో ఇది నేను 4 ఐటమ్స్ ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇదైతే నేను స్మాష్ చేసుకుంటాను. అది బాబా బౌల్ బాబా ఫస్ట్. ఓకే, ఇదిగో. ఓకే, సో ఇందులో వేసేసి నేను స్మాష్ చేస్తున్నాను. కానీ మొత్తం అలా అని మెత్తగా చేయకూడదు, అక్కడక్కడ పంటి కిందికి వచ్చేలాగా కొంచెం మనం రౌండ్గా అలా ఉంచుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే, సో ఉడికించుకున్న చిలకడదుంపలు, బాయిల్డ్ కాదు, స్టీమ్. ఓకే, స్టీమ్ చేసుకున్న చిలకడదుంపల్ని ఇలా స్మాష్ చేసుకోవాలి. ఓకే, మీకు టైం అవుతుంది, మాకు కుదరట్లేదు అలా అనుకుంటే బాయిల్ కూడా చేసుకోవచ్చు, కానీ స్వీట్నెస్ అంతా నీళ్ళల్లో పోతుంది. అసలు ఒక 3 years బ్యాక్ ప్రముఖకి ఇప్పుడు ప్రముఖకి ఎంత తేడా మొత్తం ఉంటది కదా. చంద్రముఖి సినిమాలు పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన గంగన్ చూడండి అన్నట్టు ఇప్పుడు పూర్తిగా మంచి పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ లాగా మారిపోయిన ప్రముఖని చూస్తున్నాను. బేసిక్ ఏంటంటే పెళ్లికి ముందు నుంచి కూడా నాకు వంటలు వచ్చు, కానీ అప్పుడు బద్ధకం ఉంటుంది కదా, చేసి పెడతారు, మనం ఎందుకు చేయాలి, ఇప్పుడు మనమే చేసుకోవాలి. ఇది స్మాష్ చేసే లోపు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని గీ వేసుకుందాం. గీ మాత్రం చాలా వేసుకుంటేనే దీనికి టేస్ట్ ఉంటుంది. ఇది మాత్రం నీకు బాగొచ్చు అనుకుంటున్నాను. సో ఇంట్లో నువ్వు ట్రై చేస్తుంటావు అప్పుడప్పుడు సేమ్ ఇలానే. ఓకే, సో గీ కూడా కాగిపోయింది. సో నేను ఈ బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, ఇంకా మీరు కావాలనుకుంటే అన్ని వేసేసుకోవచ్చు. ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే సిమ్ మీద పెట్టి చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవి త్వరగా మాడతాయి కాబట్టి. దీంతో చేస్తా. ఓకే, నేను వీటిని ఫ్రై చేస్తూ ఉంటాను, ఈరోజు పక్కడ నేను స్మాష్ చేస్తూ ఉంటాను నీట్గా. ఓకే, సో ప్రముఖ నువ్వు హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు చెప్పు. ఇప్పుడుది చెప్పనా చిన్నప్పుడుదా? రెండు. ఫస్ట్ చిన్నప్పటిది చెప్తా. హోలీ వస్తుందంటే చాలా ముఖం తెలియని వాళ్ళకు కూడా అందరికీ పోసేసేదాన్ని. బేసికలీ హోలీ అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు బేసికలీ. సో మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి అందరికీ వాటర్ తోటి స్ప్రే చేస్తాం కదా. అండ్ ఎవరైతే ఊర్లోకి కొత్తగా వస్తున్నారో బండ్ల మీద వెళ్ళినా ఎవరు తెలీదు, అందరికీ కొట్టడం. నీకేం పడలేదా? అలా పడలేదు, చిన్న పాప కదా అని అంటారు. ఆడపిల్లలు అంత ఇది కొట్టరు కదా, ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా మనం చేసే కోతి చేష్టలు. ఒక రోజు బుక్ అయ్యాను, ఎవరో అన్నయ్య బైక్ మీద వస్తున్నారు, ఆయన కూడా పోసేస్తా మంచి మగ్గుతోటి తీసేసుకొని చేతులు పట్టుకొని కూర్చోబెట్టాడు. నా కొత్త జీన్స్ పాడు చేసిన కొత్తది కొని. ఆయన దగ్గర అన్న నేను ఇప్పుడే తెస్తా డబ్బులు, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడే తీసుకొని వస్తా అన్న, ఆగు అని అంటే, నువ్వు తీసుకురావు మేము మీలేదుండు చెప్పు నేను ఫాలో అవుతా. అన్న అట్లా కాదు, అన్న చెయ్యి మండుతుంది, ఒక్క నిమిషం ఇక్కడ ఏమో అయింది అనేసి జంప్ అయినానంటే ఇంకా చూడు మళ్ళీ దొరకలే. పీటీ ఉషరే అనుకోవచ్చు, లేకపోతే మెరుపుతీగా అని చెప్పొచ్చు. ఇలా టర్ర నుంచి అలా టక్కని వెళ్ళిపోయింది. సో అది ఒక నాకు చాలా మంచి మెమొరబుల్ ఇన్సిడెంట్ అనమాట. అండ్ అంతకుముందు కొందరు పిల్లలు అనమాట, నేను కలర్స్తో ఆడేదానికని కొందరు పిల్లలు ఏంటంటే, మనము శివుడికి పూజ చేస్తాం కదా, మారేడు ఆకుతో పాటు ఒకటి ఆరెంజ్ కలర్ ఫ్లవర్ ఉంటుంది, దాని పేరు నాకు గుర్తుకు రావట్లేదు. సో ఆ ఫ్లవర్ ని బాయిల్డ్ చేయాలన్నమాట, చక్కగా ఉడకబెట్టేసి ఆ వాటర్ తోటే అందరు హోలీ ఆడేవాళ్ళు. సో ఏంటంటే మన పద్ధతి అది. తర్వాత మనకి కలర్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట. సో దానికి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, మనకు సీజన్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి బాడీస్లో చాలా చాలా హార్మోనల్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా. సో లైక్ ఎట్లా అంటే, పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు, టీనేజ్ అమ్మాయిలు, వాళ్ళల్లో మొత్తంగా అన్ని కంట్రోల్డ్గా ఉండడం కోసము ఒకరి మీద ఒకరు అది చల్లే ప్రాసెస్ పెట్టారు సైంటిఫికల్. ఓకే, నేను చెప్తాను సైంటిఫికల్. అది తర్వాత కాస్త కలర్స్ వైపు మనం ఎక్కడ అట్రాక్టివ్ ఉంటే దాని వైపు వెళ్ళిపోతాం కదా, అది అలాగే అంతరించుకుపోయింది. ఇవి ఇలాగే ఈ కలర్లన్నీ అప్పుడు అది నాకు సైంటిఫిక్ రీజన్ తెలుసు. ఇవి అయిపోయాయి, ఫ్రై అయిపోయి తీసేసుకుందాం బౌల్లోకి. ఓకే, టీ స్పూన్తో తీసుకుందాం. తీసుకుంటే కన్వీనియంట్గా మనము ముచ్చట్లు పెట్టుకుని కూర్చుంటే ఇవి మాడిపోయేవేమో. అంతే కదా, అటు మాట్లాడుకుంటూ ఇటు వంట కూడా చూసుకుంటూ ఉండాలి. ఎన్ని రోజులైంది కదా మనం కలవక. అవును, బేసికల్లీ నాకు ఇంట్లో వంట చేస్తే ఎలా అంటే, ఎవ్వరు ఉండకూడదు చుట్టుపక్కన. ఎవరైనా ఉన్నారనుకో చెయ్యో కాలో కాలుతుంది, లేదా ఇది ఉంటుంది కదా మన కడాయి అంటారు, అది ఏమంటారు, ఈ ప్యాన్ కింద పడిపోతుంది. అది ఏదో ఒకటి జరుగుతుంది, అది కన్ఫర్మ్. అదేంటంటే నువ్వు వంట చేసేటప్పుడు చుట్టూ ఎవరు ఉండకూడదు.
బట్ వంట మాత్రం చాలా బాగా చేస్తా. ఓకే, ఇది చూడండి నేను స్మాష్ చేసింది, అక్కడక్కడ కొంచెం ఉండలుండలుగా ఉంచుకున్నాను, సో స్మాష్ చేసిన చిలగడ్డ దుంపని ఇలా వేసి ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు దీనిలో ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. కొంచెం మనకు అలా పైనకు వస్తూ ఉంటుంది నెయ్యి అన్నమాట. ఓకే, ఒకసారి కల్పన. సో నెయ్యి అలా పైకి వచ్చేంత వరకు కలుపుతాం. ఓకే, మరి ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు ప్రముఖ? చిన్నప్పుడు విశేషాలు చెప్పావు. మర్చిపోతావు అనుకున్నాను కానీ గుర్తు పెట్టుకున్నావు. పోను పోను యాంకర్ ఇక్కడ. అది నేను మర్చిపోయా, మన ప్రొఫెషన్ మర్చిపోయా. ఇప్పుడు ఎలా అంటే హోలీ అంతా బయట జనాలు ఆడి ఆపేసిన తర్వాత అప్పుడు లేస్తానన్నమాట, ఎక్కడ కలర్స్ చల్లుతారేమో అని. అందరు స్నానాలు చేసి బయటకు వచ్చిన తర్వాత. చిన్నప్పుడు మాత్రం ముందు వెనక చూడకుండా ఎవరు ఏంటి చూడకుండా చల్లేయడం, ఇప్పుడు మాత్రం మొత్తం అయిపోయేంత వరకు బయటకు రావు. ఎస్, అది అన్నమాట. ఓకే, ఇలా మనం పచ్చివాసన పోయే వరకు అలా కలుపుకుంటూ ఉండాలి. నువ్వు చెప్పినట్టే నెయ్యి అంతా కూడా సైడ్ కి తేలుతుంది, పైకి వచ్చింది. ఓకే ఓకే ప్రముఖ, సో దీంట్లో నెక్స్ట్ ఏం వేసుకోవాలి? బెల్లం పొడి. ఓకే, బెల్లం ఇలా పొడిగా ఉంటే మనకి కరగడానికి టైం తక్కువ పడుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చిలకడ దుంపలో ఆల్రెడీ మనకి స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఓకే, సో చూసుకొని కొద్దిగా స్వీట్గా ఎక్కువ తింటారు, ఎక్కువ స్వీట్తో. సో బెల్లంతో ఎందుకు చేస్తున్నానంటే జనరల్గా చక్కెరతో కూడా చేసుకుంటారు. బెల్లం అంటే మంచి ఐరన్ కదా, మన అమ్మాయిలు స్ట్రాంగ్గా ఉండాలి కదా, అందుకోసం. అండ్ ఈ మధ్య చాలా మటుకు మనం అంటే హెల్దీ ఆల్టర్నేటివ్ ఏముంటే దానికి ఎస్ కలుపుతావా అనుష? సో ఇందులో మనం ఏం వేసుకోవాలంటే ఇందాక మనం వేయించుకున్నాం కదా నేతిలో డ్రై ఫ్రూట్. ఇందులో ఏంటంటే ఇలాచీ పౌడర్. ఓకే, సో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. సో అయిపోయింది కదా, స్టవ్ కట్టేసేస్తాం. దాన్ని ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే కదా. యా, చేసేసుకొని టేస్ట్ చెయ్యు. ఓకే, బాగుంది అని చెప్పడానికి ట్రై చెయ్యు అని చెప్పను, జెన్యూన్ గా చెప్పు, ఎందుకంటే అందరు తినాలి కాబట్టి. ఓకే, చిలకడ దుంప హల్వా రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చిలకడ దుంప హల్వాకి కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న చిలకడ దుంపలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, బెల్లం తురుము. చిలకడ దుంప హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న చిలకడ దుంపలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, బాదం వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మెత్తగా మెదుపుకున్న చిలకడ దుంప మిశ్రమాన్ని వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో బెల్లం తురుము వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా వేయించిన జీడిపప్పు, బాదం, యాలుకల పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప హల్వా రెడీ.